శోభన్ బాబు హలో గైస్, ఈ వీడియోని కేవలం ఎంటర్టైన్మెంట్కి మాత్రమే చూడాలని మనవి. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. లూనా స్టార్ లోన్లీ పోగొట్టే స్టార్ అంటే బాగుంటుందేమో, జస్ట్ కామెడీగా. లూనా స్టార్ పుట్టింది క్యూబా 25 మే 1989. తన యొక్క కష్టానికి చాలా అవార్డ్స్ అయితే వచ్చాయన్నమాట. ప్రజెంట్ లాస్ ఏంజల్స్లో ఉంటుంది. ఈ ఇండస్ట్రీలోకి 2012లో ఎంటర్ అయింది. ఈ విధంగా రావడానికి చాలా స్ట్రగుల్ అయితే చేసింది. అంటే ఈ వర్క్ అంతా తప్పని భావిస్తారు కదా, సో అలా అని చెప్పేసి లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేసింది. ఫోటోషూట్ టైంలో తనకి తెలియకుండా వాడుకోవడం, సోషల్ మీడియా నుండి సస్పెన్స్ అవ్వడం కూడా జరిగింది అన్నమాట. లూనాకి ఇంగ్లీష్ అండ్ స్పానిష్ భాష వచ్చు. హ్యాబీస్ వచ్చి డ్యాన్సింగ్ అండ్ మోడలింగ్. తను ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే, తను ఒక పద్ధతి నా ఫ్యామిలీ నుండి వచ్చింది. అలా వచ్చినప్పుడు ఇలా చేయడం ఏంటి అనుకుంటున్నా, తెలిసిందే కదా, సాంప్రదాయం అంటే మనకి పడవ అని చెప్పేసి. ఇక్కడ ఎలా ట్విస్ట్ ఏంటంటే, తను ఇలాంటి వీడియో చేసినా కూడా వాళ్ళ పేరెంట్స్ నుంచి సపోర్ట్ అయితే ఉంటుందంట. చాలా మంది ఏదో ఎలా చెప్తారు అనుకోండి, కానీ నిజంగా అనుకోవచ్చు, చెప్పలేం. కుడ్ బి ఛాన్స్, చాలామంది తెలీదు. ఇంత మంచి ఫ్యామిలీ నుంచి వచ్చింది కదా, వాళ్ళ పేరెంట్స్ ఏంటో అని చూద్దాం అనుకుంటే ఎక్కడ చూసినా కూడా పేరైతే కనిపించలేదు భయ్యా. అంటే ఎవరు పెట్టలేదు, అంటే తను కూడా చెప్పలేదు అనుకుంటా, ఐ థింక్. సో అందుకే ఎక్కడ కనిపించలేదు అనమాట. ఒక ఆర్టికల్ తెలిసిందంటే తను పర్సనల్ లైఫ్ని ఎవరితో షేర్ చేసుకుని అనుకుంటలేదంట. సో అలా జరిగిందన్నమాట. తను అవానా పబ్లిక్ స్కూల్ నుండి స్కూల్ని కంప్లీట్ చేసింది. గ్రాడ్యుయేట్ కూడా తన దగ్గరలో ఉన్న యూనివర్సిటీ డిగ్రీ కంప్లీట్ చేసింది. తను ఈ యాక్టర్ అవ్వాలని కోరుకోలేదు, మోడల్ యాక్ట్రెస్ అవ్వాలని కోరుకుంది. మైట్ బి అది రాకపోయేసరికి అనుకుంటా, ఏదైనా సరే మూవీసే కదా అని చెప్పి ఇది చేసిందన్నమాట. తను ఇలాంటి కాకుండా ఫ్యాషన్ షోస్, బ్రాండ్ అంబాసిడర్ కూడా వర్క్ చేసి మనీ ఎర్న్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక ఇలాంటి ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కౌంటర్స్ ఖచ్చితంగా అవుతాయి. సో 2015లో తను మియామి స్ట్రిప్ క్లబ్ వాళ్ళపైన కేసు ఫైల్ చేసింది. బికాస్ తను అనుమతులు లేకుండా తన ఫోటోని యూజ్ చేసి బిజినెస్ ఇంక్రీజ్ చేసుకున్నారు. సో ఎవరికైనా కోపం ఉంటుంది, ఊరికైనా డబ్బులు వస్తాయి ఏంటి, ఫేమ్ వాడుకొని వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటే తను ఎలా ఉంటుంది. సో ఊకోలేదు అనమాట. ఇలాంటి వీడియోస్ మోస్ట్ చేయడం ఓకే, కానీ సోషల్ మీడియా ధైర్యమైన కంటూ పోస్ట్ చేస్తే అకౌంట్ ఆటోమేటిక్ బ్యాన్ అవుతుంది. సో ఇది కూడా తను అలాంటి చేసేసినమాట, ఆటోమేటిక్గా తన అకౌంట్ని బ్లాక్ అయిపోయింది అనమాట. సో ఇలాంటివి జరుగుతూ ఉన్నమాట. అప్పుడు వెళ్ళి బ్యాన్ అవ్వడం, మళ్ళీ వెనక్కి రావడం అనేది జరిగింది. మొత్తానికి అలా ఇలా చేసి అయితే ఇప్పుడు బజార్ అయితే మంచిగా ఉంది భయ్య. తన యొక్క సంపాదన వచ్చి దాదాపు $2 million అయితే సంపాదిస్తుందన్నమాట. సో ఇంతే గాయ్స్, ఈ వీడియో కానీ నాకు లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.